We are about to witness a magical evening filled with inspiration, talent, and joy. So, it is both a privilege and an honor that I introduce our esteemed guest, Sri Bolisetti Srinivas Garu, Honorable MLA Tadepalligudem, a prominent leader and a member of Legislative Assembly. Sri Bolisetti Srinivas Garu, Honorable MLA Tadepalligudem, to the stage with a very big round of applause. రిటైర్డ్ డిఐజీ రవికుమార్ మూర్తి గారికి, అలాగే గౌరవనీయులు ఎన్కే నంద్యాల కృష్ణమూర్తి గారికి, బుద్దాల వెంకటరామారావు గారికి, న్యాయవాదులు మాకా శ్రీనివాస్ గారికి, పడాల అప్పిరెడ్డి గారికి, మా మిత్రులందరికీ, అలాగే మా బీజేపీ అధ్యక్షురాలు అయినప్పుడు శ్రీదేవి గారికి, అలాగే మా బీజేపీ సీనియర్ నాయకులు తాతాజీ గారికి, మా మిత్రులందరికీ కూడా, అలాగే అశేషంగా విచ్చేసిన తల్లిదండ్రులందరికీ, విద్యార్థులకు, శ్రేయోభిలాషులకు, మా మాజీ సైనిక సోదరులకు అందరూ కూడా హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు మన నాయకులు బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఈ సందర్భంగా మన తల్లిదండ్రుల్ని, విద్యార్థుల్ని, శ్రేయోభిలాషులు ఉద్దేశించి వారి యొక్క మెసేజ్ ఇవ్వాల్సిందిగా కోరి ప్రార్థిస్తూ ఉన్నాను. వారికి కొంచెం ఆరోగ్యరీత్యా కొంత ఇబ్బంది ఉంది కాబట్టి వారు ఇప్పుడు మనకి మెసేజ్ ఈరోజు టీబీఆర్ సైన్స్ స్కూల్ యానివర్సరీ సందర్భంగా ఇక్కడ విచ్చేసినటువంటి పేరెంట్స్ అందరికీ, తోటి పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారం. ఎక్స్ మిలిటరీ పెద్దలు డిఐజీ గారికి, బీజేపీ నాయకులకు, కూటమి నాయకులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. మరి టీబీఆర్ సైనిక్ స్కూల్ ఇక్కడ పెట్టడం, తాడేపూడి కాన్స్టిట్యూన్సీలో ఉండడం చాలా గ్రేట్గా ఫీల్ అవుతూ ఉన్నాను. ఎందుకంటే తాడేపూడి నుంచి, మిలిటరీ మాధవరం నుంచి ఇంటికి ఒక సైనికుని పంపిస్తే టీబీఆర్ స్కూల్ నుంచి కొన్ని వందల మందిని భారతదేశ సేవ కోసం చేసే భాగ్యం కల్పించిన టీబీఆర్ గారికి హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, ఎందుకంటే జనరల్గా ఎక్కడైనా మరి ఈ రేంజ్ స్కూల్స్ పెట్టాలంటే లక్షలాది రూపాయలు ఫీజులు కట్టవలసిన అవసరం ఉంటుంది. కానీ కామన్ మ్యాన్ చదువుకునే విధంగా ఈ స్కూల్స్ అన్ని ఏర్పాటు చేసి మరి దేశ సేవ కోసం ఈ టీబీఆర్ సైనిక్ స్కూల్స్ని ఇక్కడ స్థాపించడం, మరి ఎందుకంటే ఊరినే చెప్పకపోయినా మరి ఈ ట్రైనింగ్ ఇవ్వడం అనేది చాలా కష్టసాధ్యమైన పని. దీనికి చాలామంది మిలిటరీ ఆఫీసర్స్ కావాలి, ఎక్స్ ఆర్మీ ఎంప్లాయీస్ కావాలి. వాళ్ళందరినీ పిల్లలకి ఏదో బోర్డు పెట్టి నడపాలనుకునే ఉద్దేశంతో కాదు, ప్రాక్టికల్ మ్యాన్ భోగేశ్వర గారు, మరి మళ్ళీ రాజా కానీ అందరూ కూడా ఫ్యామిలీ అంతా డెడికేటెడ్గా ఈ స్కూల్ రన్ చేయడానికి మరి చాలా కష్టపడి చాలా ఉన్నత స్థాయికి తీసుకొచ్చినందుకు వారికి అభినందనలు తెలియజేసుకుంటూ, ఈ పిల్లలందరికీ మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి మరి ఏదైతే మంచి ఉద్దేశంతో మీరు ఇక్కడ సైనిక్ స్కూల్లో చదివించి మా పిల్లలు కూడా మిలిటరీ ఆఫీసర్స్గా తయారవ్వాలి, దేశ సేవ కోసం తయారవ్వాలనే ఉద్దేశంతో ఇక్కడ చాలామంది పేరెంట్స్ జాయిన్ చేస్తారు. మన ఆంధ్ర రాష్ట్రంలోనే మరి మన స్కూల్ ఒకటే ఉందని నేను అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే చాలా స్కూల్స్ ఉన్నప్పుడు కూడా అవి మామూలు స్కూల్స్, ఇది సైనిక్ స్కూల్గా మరి దీనికి ఆయన పెట్టడమే సైనిక్ స్కూల్స్గా పెట్టారు. మరి ఇక్కడ భారతదేశానికి సంబంధించి సేవలు అందించే, జవాన్గా సేవలు అందించే, ఆఫీసర్స్గా సేవలు అందించి ఎన్నో పోస్టులు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి స్కూల్ స్థాపించినందుకు వారి స్కూళ్ళు మరింత దినదిన అభివృద్ధి చెందాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మా ప్రభుత్వం సైడ్ నుంచి ఎలాంటి సహాయం కావాలన్నా చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్. చాలా థ్యాంక్స్ సార్. ఏమంటే క్లాప్స్ కొట్టండి, మన స్కూల్ గురించి సార్ మాట్లాడారు.